ఏమ్మా అక్కడ ఆగిపోయావు? ఇది నీకు పరాయిల్లే కాదు. నిజానికి నీ అచ్చట ముచ్చట ఈ ఇంట్లోనే జరిగి ఉండాల్సింది. కానీ మీ అమ్మ మమ్మల్ని అందరినీ కాదని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మన సంబంధాలు దూరమయ్యాయి. నీకు ఈ ఇంటి మీద, ఈ ఇంట్లో ఉన్న మా అందరి మీద అధికారం ఉందమ్మా. ఇంతకాలం మీ అమ్మ మాకు దూరంగా ఉన్నా నా గుండెల్లో మాత్రం మెదులుతూనే ఉందమ్మా. ఇన్నేళ్ళు ఆమె తలుచుకోని రోజంటూ లేదు. నాకు ప్రాణమైన నా చెల్లెల్ని ఈ రోజు నుంచి నీలో చూసుకుంటానమ్మా. మావయ్య, అమ్మని తీసుకెళ్లి దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకున్నాను. కానీ మీలాంటి మంచి మనిషిని నీడని బ్రతికే అవకాశం ఇచ్చి కొంత న్యాయం చేశాడు. పెద్దయ్య గారు, ఎంతసేపు మీరు వచ్చే? ఇప్పుడే గోవిందమ్మా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? అదేమిటి పెద్దయ్య గారు అలా అడుగుతారు? నీ మేనకోడలేగా, బంగారు బొమ్మలా ఉంది. తొందరలో ఇంటి కోడలు అయిపోతే బాగుంటుందని కూడా నాకుంది. మీకెలా ఉంది? నీ ఇష్టం వచ్చేటనవే. ఈ ఇంట్లో నీ మాట కాదనే వాళ్ళు ఎవరున్నారు? సుజాత, గోవిందమ్మని మీరు ఊరుకోండి పెద్దయ్య గారు. అమ్మాయి గారికి నా గురించి మీరు చెప్పేది ఏమిటి? ఒక్క రోజులో ఆవిడ గారికే తెలిసిపోతుంది నా సంగతి ఏమిటో. సుజాత, అలసిపోయచ్చు. వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోమ్మా. గోవిందమ్మ, చూపించు. అలాగే రమ్మా. అదేంటమ్మ గారు అలా చూస్తున్నారు? ఎవరు అనుకున్నారు? చిన్నబాబు గారు అంటే మీ బావగారు. మావయ్య గారిని చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటి పోలికలున్న మనిషిని ఎక్కడో చూశానని. ఇప్పుడు అర్థమైంది. సుజాత ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో కూడా తెలియలేదా? ఏమీ తెలియలేదు బాబు. చూడు చిన్నబాబు, ఇక అమ్మాయి జ్ఞాపకాలను మీరు చెరిపేసుకోవడం మంచిది బాబు. మిస్టర్, పలక మీద రాసిన వ్రాతన చెరిపేయొచ్చు కానీ మనసు మీద పడ్డ ముద్రను మాత్రం చెరిపేయడం చాలా కష్టం. ఏనాటికైనా ఆమె నాకు చేరువ కావాలి, నా కోరిక తీరాలి. మావయ్య, ఏమిటమ్మది? హార్లిక్స్. మీరు రాత్రుల్లో హార్లిక్స్ తీసుకుంటారని గోవిందమ్మ చెప్పింది. థ్యాంక్ యూ. అమ్మా సుజాత, ఒక్క విషయం. ఏమిటి మావయ్య? నీ మనసు తెలుసుకోకుండా మేం కోడలు అనేసాం. నువ్వేం అనుకోలేదు కదా? పలేవారే, ఇందులో తప్పే ఉంది మావయ్య. నేను మీ మేనకోడలు కాబట్టి నన్ను అనే అధికారం, హక్కు మీకున్నాయి. అమ్మయ్యా, నువ్వేమైనా బాధపడతావేమోనని భయపడ్డాను. బ్రతికించావు. బాబుని గురించి నీకు తెలియదు కానమ్మా, వాడికి అందచందాలున్నాయి, వ్యాపార దక్షత ఉంది. నిజంగా నువ్వు గనక వాడిని చూశావంటే. బావ నేను చూశాను మావయ్య. ఎప్పుడు? బావ అని తెలియనప్పుడు. ఏమనిపించింది నీకు? మీరు చెప్పే అందచందాలు, వ్యాపార దక్షత మాట అటుంచి కాస్త అల్లరి మనిషి అనిపించింది. అదేమిటమ్మా, వాడు బుద్ధిమంతుడేనే. ఈ మధ్య ఏమైనా తోకదాడిస్తున్నాడో ఏమో. కంపదీసి నిన్నేమైనా అల్లరి పెట్టాడా? నా వెంట పడ్డారు మావయ్య. అలాగా? నన్ను ప్రేమిస్తున్నాను కూడా అన్నారు. నేను పెళ్లి చేసుకోరా అంటే ససేమిరా నేను చేసుకోను అని నీ వెంటబడి నిన్ను ప్రేమించాను అంటాడా? పోన్లే, వెంటబడ్డది నీ వెంటేగా, వాడికి టేస్ట్ ఉందన్నమాట. పొండు మావయ్య. అమ్మా సుజాత, నిన్నొక మాట అడుగుతాను. ఏంటి మావయ్య? అదే, వాడి పెళ్లి చేసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం లేదు, కానీ నాతో ఉత్త ప్రేమే అన్నారు. మరి పెళ్ళంటే ఏమంటారు? అదేమిటమ్మా, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకు తీరవలసిందే. ఈ లక్కంత ఇంట్లో కోడలు కావాలి, నువ్వు పెళ్లి చేసుకోరా అంటే మరి చెట్టే కూర్చుంటున్నాడు. ఇదిగో, నువ్వేమైనా సరే వాడిని పెళ్లి చేసుకుని వాడి ముక్కుకు తాడేయాలి. నమస్కారం అండి. ఓహో, సుజాతాదేవి గారా? రండి రండి, కూర్చోండి. పర్వాలేదండి. జీవితంలో నన్ను మీ దరిదాపుల్లో కూడా రావద్దని మీరే ఇలా వచ్చారేమిటి? సారీ, ఆ రోజు జరిగిన విషయం మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను. కొన్ని రోజుల్ని, కొన్ని రూపాల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. పోనీ క్షమించమని అడిగితే? ఆ విషయం గుర్తుంది అన్నానే తప్ప మీరు తప్పు చేశారని నేను అనలేదే క్షమించమని అడగడానికి. థ్యాంక్ యూ. అయితే నా మీద కోపం లేదన్నమాట. లోకంలో ఉన్న అందాల మీద నేను ఎప్పుడూ కోప్పడను. అప్పుడప్పుడు ఆశపడతాను తప్ప. ఇంతకీ ఇలా వచ్చారేమిటి?
ప్రస్తుతం నేను చాలా కష్టాల్లో ఉన్నాను. తండ్రి కను మూసాడు, తల్లి మంచం పట్టింది, అన్నలు తాగుబోతులయ్యారు, చెల్లెలు పెద్ద మనుషులయ్యారు, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ఏం చేయాలో నాకేమీ తోచడం లేదు. అందుకే మీరైనా మంచి మనసుతో నాకు ఒక ఉద్యోగం ఇస్తారని. నాకు మంచి మనసు ఉందని మీరు గ్రహించారు, నాకు అదే చాలు. ఇఫ్ యు డోంట్ మైండ్, ఇదే రోజున ఇదే క్షణంలో మిమ్మల్ని సెక్రటరీగా అపాయింట్ చేస్తాను. బాబు ఆ సెక్రటరీ పోస్ట్ నాదిగా. వసల్, నువ్వు ఒట్టి సెక్రటరీవి, ఈవిడ నా పర్సనల్ సెక్రటరీ. గోపాలకృష్ణ గారు, సుజాత గారు, మీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను చెబుతానుగా. నిజంగా మీ రుణం ఏమిచ్చినా తీరదు. ఏమిస్తే తీరుతుందో కూడా నేనే చెప్తాగా. మీరు అడిగిన రోజున నేను కాదన్నగా. వసల్, వెంటనే రూమ్ ఏర్పాటు చేయి. సారీ, పర్సనల్ సెక్రటరీ ఉండడానికి రూమ్ చూపించు. వస్తానండి. ఏమిటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరంతా? అక్కడ ఏమైనా కోతులు ఆడుతున్నాయా, కోడి పందాలు జరుగుతున్నాయా? అలా చూస్తూ నిలబడ్డారు. రండి మీ పనులు చూసుకోండి. मिस्टर वसंत प्लीज कम हियर. वो कौन है? भाई बंधुओं को भला करना नहीं करना चाहिए, इसमें नहीं होता है। एक आदमी को ना कर जो माफ करना चाहिए. पर्सनल सेक्रेटरी टू बास. నువ్వు నన్ను అలా పిలుస్తున్నావా? కే అలా పిలవడం మీకు ఇష్టం లేదా? అందరూ నన్ను అలా పిలవడం ఇష్టమే, కానీ నువ్వు మాత్రం అలా పిలవడం. ఓకే, మీకు ఎలా పిలిస్తే ఇష్టం అలాగే పిలుస్తాను. ఓకే. ఆఫీస్ అవర్స్ అయిపోయి ఇక మనం బయలుదేరదామా? ఎక్కడికి? ఎక్కడికైనా సరే, మీరు అనుకున్న చోటికి, మీకు అనువైన చోటికి. బ్యూటిఫుల్. అయితే వెంటనే ట్యాంక్ బండ్కి వెళ్దాం. అక్కడ చాలా మంది ఉంటారు. ఎక్కడికైనా ప్రశాంతమైన చోటికి వెళ్దాం. ఏకాంతం అని తీసుకొచ్చి ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? ఏం మాట్లాడాలో తెలియట్లేదు. దగ్గరికి రా, ఏం మాట్లాడాలో నేను చెప్తాను. ఆగండి, మీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటి? తీసుకోండి. పువ్వా? నాకెందుకు? మీకు పువ్వన్నా నేనన్నా చాలా ఇష్టం కదా, అందుకని తీసుకోండి. ఇక నేను ఆగలేదు. మన ఇద్దరికి ఇంత దూరం ఉండడం నేను భరించలేను. దగ్గర అయిపోవాలని నాకు ఉంది. నీకు ఉందా? అయితే కాల్చేందుకు? ఆగండి, నాకు కావాల్సింది మరొకటి ఉంది. ఏమిటి? మెడలో తాళి. ఓ తాళా? మన మనసులు రెండింటికి మూడు ముళ్ళు ఎప్పుడో పడిపోయిన తర్వాత ఇక తాడెందుకు? మీరు చెప్పింది నిజమే, కానీ తాళి కట్టకుండా తప్పు చేస్తే ఆడపిల్లలకి ప్రాణగండం ఉంది మా వంశంలో. మా అమ్మమ్మ అలాగే పోయింది, మా అత్తయ్య అలాగే పోయింది. అప్పటి నుంచి ఎవరు తొందరపడరు మా వంశంలో. సుజీ, వీఆర్ మోడర్న్ టైమ్స్. ఈ మూఢాచారాలు నమ్మకూడదు. మీ వంశంలో వాళ్ళు చనిపోవడానికి కారణం ఏదో తెలియని జబ్బయి ఉంటుంది. నువ్వేం భయపడ. భయం అని కాదు, ఎప్పటి నుంచో వచ్చే ఆచారాన్ని కాదనుకోవడం ఎందుకు? తాళి కట్టిన తర్వాత మీదానేగా. నీ మెడలో మూడు ముళ్ళే నిన్ను నన్ను కలుపుతాయంటే రేపే కట్టేస్తాను. సోదరుదానికి వచ్చేయండి, సోదరుదానికి వచ్చేయండి, కట్టేయండి. మాంగళ్యం మాంగళ్యం. Hey, beautiful. సిగ్గేస్తుందా? Come on, come on. ఏమిటండి గోపాలకృష్ణ వారు అర్చనలు అభిషేకాలు నైవేద్యాలు లేకుండా ఎలా ఉండిపోయారు? ఏమిటి పాడుబడ గుళ్ళో దేవుడు లేక? ప్రోగ్రామ్ అప్సెట్ చేయడానికి మనకు రూల్స్ అంగీకరించండి. లేవండి 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 లేవండి. వసంత్, ఆ అమ్మాయి సుజాత. సుజాత సుబ్బమ్మో నాకు అవన్నీ తెలియదు. పింకి ఘటం అని మాత్రం చెప్పగలను. ఏం చేసింది? మన ఆచార ప్రకారంగా తాంబూలం అవి ఏర్పాటు చేశాను. అమ్మా ఇవి పుచ్చుకుని దయచేయి అన్నాను. ఏమండో నాకు వారు తాడు కట్టారు, నేను అలా వెళ్ళకూడదు, వెళ్ళమని మీరు అనకూడదు అంది. అయ్యో తాడు కాదమ్మా, తాడు ముక్క తెంప అవతల పారయ్యి అన్నాను. వినదు.
సరే నువ్వు వినకపోతే ఆ తమలపాకులు నేను తినేసి ఈ డబ్బులు ఎవరో పెట్టుకుంటాను అన్నాను. నీ మహానే కొట్టుకో అన్నట్టు విసిరేసి వెళ్ళిపోయింది. వసంత్, నా జీవితంలో ఎన్నో రాత్రులు ఎన్నో రకాలుగా గడిచాయి. కానీ నిన్నటి రాత్రి మాత్రం నా మనసులో నిలిచిపోయింది. హలో, స్పీకింగ్. హలో డాడీ. ఏమిటి? అర్జెంట్గానా? అర్జెంట్గా బయలుదేరారా? అలాగే వస్తాను డాడీ.